ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ఆయన తండ్రి. మరో వారం తండ్రి మేము సంఘముగా ఇలా కూడుకుని తండ్రి మిమ్మల్ని ఆరాధించుకున్నట్టుకు మీరు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను ఆయన. వాక్యం చెప్పుచుండగా మీ పరిశుద్ధాత్మ సహాయం నాకు దయచేయండి ఆయన, నన్ను మరుగుపరచండి. వినిచున్న ప్రతి ఒక్కరికి వినగలిగే చెవుల్ని, గ్రహించగలిగే శక్తిని దయచేయమని మీ ప్రియుడు మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క మహోన్నతమైన నామాన ఈ ప్రార్థన మనవులు సమర్పించుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. ఏమో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 20వ వచనం. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. మనుషుని ద్వారా మరణం వచ్చెను గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానము కలిగాను. ఆదామునందు అందరూ ఎలాగు మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. ఇప్పుడైతే ఇంతవరకు ఎవరైతే చనిపోయారో ఇప్పటి వరకు వారందరిలో మొదటి ఫలముగా ఎవరు లేచారు? యేసు ప్రభు వారు మాత్రమే తిరిగి లేచారు. ఆయనకి మాత్రమే దేవుడు పునరుద్ధానాన్ని ఇచ్చాడు. మనందరికీ ఆధారం కలగజేశాడు, నిరీక్షణ కలగజేశాడు. మృతుల పునరుద్ధానం ఎందుకు కలిగింది అంటే ఆదాము గారు చేసిన ఆజ్ఞాతిక్రమం వల్ల పాపం ద్వారా మరణం ఈ లోకంలోనికి ప్రవేశించింది. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏమవుతున్నారు? ఆదామునందు ప్రతి ఒక్కరూ ఎలాగ మృతి పొందుచున్నారో, ఎవరైతే మరణిస్తున్నారో ప్రతి ఒక్కరు ఎవరిలో మరణిస్తున్నారు? ఆదాము గారి నందు మృతి పొందుతున్నారు. అలాగే చనిపోయిన వారు తిరిగి ఎక్కడ లేపబడుతున్నారు? యేసుక్రీస్తు ప్రభు వారి యందు తిరిగి ఆయన వచ్చినప్పుడు రెండవ రాకడలో బ్రతికింపబడతారు, లేపబడతారు. ఎవరైతే ఆయన్ని ఆశ్రయిస్తారో వారు మృతుల్లో నుండి లేపబడతారు. మరి పాపం చేసిన మనిషిని ఎవరు రక్షిస్తారు అంటే యేసుక్రీస్తు వారు మాత్రమే రక్షిస్తారు. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చారు? నశించిన దాన్ని వెతకి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. ఆయన రాకపోతే మనకి ఈ పాపం నుండి విడుదల లేదు. ప్రతి ఒక్కరు ఏమంటారు? యేసు ప్రభువుని నమ్ముకోండి, ఆయన ద్వారా మనకి పాపక్షమాపణ నిత్య జీవం ఉంటుందంటే నాకెందుకు, నేనెందుకు నమ్ముకోవాలి? నాకు అవసరం ఏంటి? నేనే పాపం చేశానని నమ్ముకోవాలి? నన్ను పుట్టించమని ఎవరు చెప్పారు? పుట్టించమని ఎవరు చెప్పారు? మళ్ళీ నరకంలో పడవేయమని ఎవరు చెప్పారు? దేవుడిచ్చిన కృపని, దేవుడిచ్చిన మహాభాగ్యాన్ని ఎరుగక వారు ఏం చేస్తున్నారు? గుడ్డితనంలో ఉండి దేవుని యొక్క శక్తిని చూడలేకపోతున్నారు, ఎరగలేకపోతున్నారు. దేవుడు ప్రతి ఒక్కరికి తన కృపనిచ్చి మీరు నా కుమారుని ద్వారా రక్షణ పొందడానికి నా కుమారుణ్ణి మీరు ఆశ్రయించండి, ఆయన ద్వారా మీకు పునరుద్ధానం ఉంది. ఆయన ఈ లోకానికి మీ పాపాల నుండి మిమ్మల్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చారు అని ఆయన దేవుడు మనకి ప్రతి ఒక్కరి తన ప్రవక్తల ద్వారా కానీ, తన బోధకుల ద్వారా కానీ, సువార్తికుల ద్వారా కానీ మనకి తెలియజేస్తున్నారు. తెలియజేసినప్పుడు ఆ మాట విన్నప్పుడు మనం ఏం చేసాం? ఆ మాట విని ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన మన పాపం నుండి రక్షించి మనకు నిత్య జీవాన్ని ఇస్తాడని మనం ఆయన్ని అంగీకరించి మన రక్షణలోనికి వచ్చి ఆయన కృపను మనం పొందుకున్న మనం ఏం చేస్తున్నాం? అనేకుల్ని దేవుని వైపు నడిపించడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. రండి, మేము ఎలాగైతే రక్షింపబడ్డామో మీరు కూడా రక్షింపబడండి. ఆయన ఈ లోకానికి రక్షకుడుగా వచ్చాడు, మనకి మృతుల పునరుద్ధానాన్ని ఇవ్వడానికి వచ్చాడు. ఆయన తిరిగి లేచి మనల్ని కూడా లేపడానికి తన యొద్దకు రమ్మని పిలుస్తున్నాడు. రండి అని మనం పిలుస్తున్నాం. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? అపవాది యొక్క క్రియలను లయపరచడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాను. దేవుడు యేసు ప్రభువు ఎందుకు వచ్చారు?
పాపాల నుండి మనల్ని రక్షించడానికి, అపవాది క్రియల్ని లయపరచడానికి. ఆయన సిలువలో ఏం చేశాడు? సాతాన్ని చితకదొక్కి అపవాది యొక్క క్రియల్ని ఏం చేశాడు? లయపరిచేశాడు. మరణాన్ని గెలిచి తిరిగి లేచి పునరుద్ధానుడై మనకి నిరీక్షణ కలగజేశాడు, నీతిని కలగజేశాడు. నీతిని కలగజేసి మీరు కూడా రక్షింపబడండి, ఈ పాపంలోనే మీరు ఉండిపోవద్దు. పాపంలో ఉన్నారన్న సంగతి మీకు గ్రహింపు లేకుండా వాడు చేశాడు కాబట్టి మీరు నా వైపు తిరిగితే ఆ గ్రహింపు శక్తి మీకు వస్తుందని యేసుప్రభువు వారు మనకి వాక్యం ద్వారా సెలవిస్తున్నారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 33వ వచనం. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును, నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి, దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు, మీకు సిగ్గు కలుడికై ఇట్లు చెప్పుచున్నాను. దుష్ట సాంగత్యం ఏం చేస్తుంది? మంచి నడవడిని చెరిపివేస్తుంది. మీరు ఎవరితో స్నేహం చేస్తున్నారో, ఎవరితో సాంగత్యం చేస్తున్నారో మీరు చూసుకొని మీరు వారితో ప్రవర్తించండి. దుష్టులతో మీరు స్నేహం చేయొద్దు, వారికి మీరు దూరంగా ఉండండి. మీ మంచి ప్రవర్తన కూడా వారు ఏం చేస్తారు? చెరిపివేస్తారు. కాబట్టి మీరు ఏమైపోతారు? చెడిపోతారు. చెడిపోయి నాశనానికి జారిపోతారు. కాబట్టి మీరు దుష్ట సాంగత్యం చెయ్యవద్దు. నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి. నీతి ప్రవర్తన కావాలంటే యేసుక్రీస్తు వారి యొక్క రక్తాన్ని ఆశ్రయిస్తేనే మనకి నీతి కలుగుతుంది. ఆయన రక్తం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. కాబట్టి నీతి ప్రవర్తన గలవారే ఎలా ఉండాలి? మేలుకొని ఉండాలి, నిద్రపోకూడదు. ఏదైతే అది అవుతుంది, ఎలాగోగలాగ అవుతుంది, దేవుడే చూసుకుంటాడని మీరు నిద్రపోకండి, మేల్కొని ఉండండి. మేల్కొని ఉంటేనే మీకు దుష్ట సాంగత్యం నుంచి దూరంగా ఉంటారు. లేదంటే మీరు పాపంలో పడిపోతారు. పాపం చెయ్యకండి. దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు. అందరూ దేవుని నమ్ముకున్నా అందరికీ జ్ఞానం, దేవుని జ్ఞానం అందరికీ లేదు, కొందరికి మాత్రమే ఉంది. ఎవరైతే ఆయన ఆశ్రయిస్తారో, ఎవరైతే నీతి ప్రవర్తన కలిగి ఉంటారో, మేలుకుని ఉంటారో వారికి మాత్రమే దేవుని గురించిన జ్ఞానము ఉంటుంది. మీకు సిగ్గు కలుగుటకై ఇట్లు చెప్పుచున్నాను. సిగ్గు కలగడానికి నేను చెబుతున్నాను. మీకు జ్ఞానం అందరికీ, మీలో అందరికీ జ్ఞానం లేదు, కొందరికి మాత్రమే ఉంది. ఎవరైతే నీతి ప్రవర్తన గలవారై ఉంటారో, దేవుని ఆశ్రయిస్తారో వారికి మాత్రమే జ్ఞానం ఉంటుంది. వారు మాత్రమే పాపం నుండి దూరంగా ఉంటారు. ఆదాము గారి వల్ల మనం ఏమైపోయాం? పాపంలో ఆయన చేసిన ఆజ్ఞాతిక్రమం పాపం, పాపం ద్వారా మరణం వచ్చేసి మనం ఏమైపోయాం? పాపానికి లోనైపోయాం. దేవుడు మన అందరికీ ఎలాంటి శరీరాన్ని ఇచ్చాడు? పాప శరీర ఆకారాన్ని ఇచ్చాడు. ఎందుకు? పాపం చేయడానికి అనువుగా ఉండే శరీరం ఇది దేవుడు మనకి ఇచ్చాడు. ఇచ్చినప్పుడు దేవుడు మనల్ని పరీక్షించినప్పుడు మన పాపం చేస్తామో లేదని ఆయన మన పరీక్షించి మనకి నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎవరైతే పాపం చేయకుండా ఈ శరీరాన్ని నియంత్రించుకుంటారో వారికి మాత్రమే దేవుడు పరలోకాన్ని ఇస్తున్నాడు. ఎవరైతే శరీరానికి లోబడిపోయి ఈ లోకమే నాకు శాశ్వతం అని ఎవరైతే అనుకుంటారో వారికి నిత్య జీవం రాదు అని తన ప్రవక్తల ద్వారా, తన బోధకుల ద్వారా, సువార్థికుల ద్వారా మనకి తెలియజేశారు. విన్న మనం నమ్ముకుని ఆయనలోకి వచ్చి మనం పరిశుద్ధపరచబడ్డాం. ఎవరైతే వింటున్నారో, ఎవరైతే వారు నమ్ముకుంటారో, ఎవరైతే ఆయన్ని విశ్వసించి ఆయనలోకి వస్తారో వారికి నీతి కలిగి, పరిశుద్ధత కలిగి దేవుని యొక్క కృప అనుగ్రహింపబడుతుంది. ఎవరైతే నమ్మలేదో వారికి ఏమవుతుంది? కృప దూరం అయిపోయి నాశనానికి జారిపోతున్నారు. ఎవరు చేసుకున్న పాపం వారినే పట్టుకుంటుంది. నాకు సంబంధం లేని పాపం నేనెందుకు అనుభవించాలి అంటే దేవుడు దాన్ని ఒప్పుకోడు. ప్రతి ఒక్కరికి దేవుడు తెలియజేస్తున్నాడు, మిమ్మల్ని నా గురించి నేను పుట్టించుకున్నాను, మీరు నా యొద్దకు వస్తారని, దేవుని యొద్దకు వస్తారని మిమ్మల్ని పుట్టించుకున్నానని దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. ఇక్కడ మనకు స్వతంత్రాన్ని ఇచ్చినా, ఎవరిష్టానుసారంగా వాళ్ళ బ్రతుకుతానికి అవకాశం ఇచ్చినా దేవుడు ఈ ప్రకృతి చేసి దేవుడు మళ్ళీ ఏం చేస్తున్నాడు? ప్రతి ఒక్కరికి తన యొక్క ప్రేమను తెలియజేస్తున్నాడు. మీరు నన్ను ఆశ్రయించండి,
నేను ఇచ్చిన ఈ ప్రకృతిని మీరు అనుభవిస్తూ, నా గురించి బ్రతుకుతూ, నేనిచ్చిన ఈ అన్నిటిని మేలు అనుభవిస్తూ నన్ను స్తుతించండి, నన్ను కొనియాడండి అని దేవుడు, ఆనందంతో మీరు నన్ను కొనియాడండి అని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఈ తెలియజేసే క్రమంలో ప్రతి ఒక్కరికి సువార్త చెప్పే క్రమంలో మనుషులు ఏమంటున్నారు? నాకు చెప్పవలసిన అవసరం నీకు లేదు, నా ఇష్టం, నేను ఎలాగైనా బ్రతుకుతాను, నా ఇష్టం, నేను పాపం చేయలేదు, నా జీవితం నా ఇష్టం, ఎవరో పాపం చేస్తే నాకెందుకు వస్తుంది, నాకు అవసరం ఏంటి అని ప్రతి ఒక్కరు ఏమంటున్నారు? ఎదిరిస్తున్నారు. ఈ ప్రకృతిలో మనం ఉన్నప్పుడు మనకు దేవుడిచ్చిన ఈ శరీరం ఎలాంటిది ఇచ్చాడు? పాప శరీరాకారము, పాపం చేయడానికి అనువుగా ఉండేది. నేను పాపం చేయలేదు అనుకుంటామే పాపం. అది తెలియని స్థితిలో మనిషి ఏం చేస్తున్నాడు? దేవుణ్ణి ఎదిరిస్తున్నారు. ఆయన ఈ లోకానికి నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాడు. ఇప్పుడు యేసు ప్రభువు వారు మన పాపాల నిమిత్తం ఈ లోకానికి వచ్చాడు, ఆయన మనల్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు అని మనం చెబుతున్నప్పుడు, ఇప్పుడు ఆయనే చనిపోయినప్పుడు ఆయన మనల్ని ఎలా రక్షిస్తాడు అని తిరిగి ప్రశ్నిస్తున్నారు. మనలాంటి పుట్టుక కాదు ఆయనది, మనలాంటి మరణం ఆయనది కాదు. ఆదాము గారిలో అందరూ ఎలాగైతే మృతి పొందుతున్నారో అలాంటి మరణం దేవుని సన్నిధిలో ఆయనకి ఇవ్వలేదు దేవుడు. ఆయన మరణం వేరు, పుట్టుక వేరు. శరీరం పాప శరీరాకారమే ఇచ్చాడు. అబ్రహాము సంతాన స్వభావం గల శరీరాన్నే ఇచ్చాడు. పాపం చేయడానికి అనువుగా ఉండే శరీరాన్నే ఆయన పొందుకున్నాడు. కాకపోతే ఆయన పుట్టుక వేరు, కన్యక గర్భాన్ని ఆయన జన్మించాడు. ఆదాము గారి ద్వారా ఏదైతే మరణం వచ్చిందో అలాంటి మరణం ఆయనకి లేదు. అయినా ఆయన ఏం చేశాడు? అబ్రహాము గారి సంతాన స్వభావం ధరించుకుని మరణానికి తన్ను తానే అప్పగించుకున్నాడు. ఎవరి నిమిత్తం? మన పాపాల నిమిత్తం ఆయన శాపంగా మారాడు, పాపంగా మారాడు. ఆయన మన పాపాల నిమిత్తం ఆయన మరణించాడు. తిరిగి లేచి మనకి ఒక అవకాశాన్ని ఆయన ఇచ్చాడు. ఇచ్చిన అవకాశాన్ని మీరు సద్వినియోగపరచుకోమని మనకి వాక్యం సెలవిస్తుంది. విన్న మనం సరిదిద్దుకుంటే జీవంలోనికి వెళ్తాం. మరి పాపం లేనివాడు అని మీరు ఎలా చెప్తారంటే ఆయన ఎప్పుడు పాపం చెయ్యలేదు. ఆయన ఏమన్నారు? యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనం, నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడు? యేసు ప్రభువు వారు ఏమంటున్నారు నిలబడి? నాలో పాపం ఉందని ఎవరు స్థాపించగలరు అనే దమ్ము ఎవరికి ఉంది? ఎవరైతే పాపం లేదో వారు మాత్రమే నిలబడి ధైర్యంగా చెప్పగలరు. ఆయన ఏమన్నాడు? నాలో పాపం ఉందని ఎవరు, మీలో ఎవరు స్థాపించగలరు, ఎవరు చెప్పగలరు నేను పాపం చేశానని? అంటే ఆ దమ్ము ఎవరైతే పాపం చేయలేదో వారికి మాత్రమే ఉంది, వారు మాత్రమే మాట చెప్పగలరు. ఆ చెప్పే ఆ దేవుణ్ణి మాత్రమే మనం నమ్మాలి. నేనే అని ఆయన చెబుతాడు. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవము, నా ద్వారా తప్ప దేవుని యొద్దకు ఎవరు రాలేరు అంటున్నాడు. నేనే అంటున్నాడు, నేను కూడా అని ఆయన అనటం లేదు. నాలో పాపం ఉందని ఎవడు స్థాపించగలడనే దమ్ము ఎవరికి లేదు, ఆయనకి మాత్రమే ఉంది. ఈ శరీరాన్ని ధరించుకుని అందరూ ఏదైతే శరీరాన్ని ధరించుకున్నారో అదే శరీరాన్ని ఆయన ధరించుకుని ఈ లోకానికి వచ్చి పాపం చేయకుండా పరిశుద్ధంగా బ్రతికి మన పాపాల నిమిత్తం ఆయన సిలువలో చనిపోయి తిరిగి పునరుద్ధానుడై లేచి మనకి ఆధారం కలగజేసి, నిరీక్షణ కలగజేసి మనకి కృప అనుగ్రహించారు. పాపంలో ఉన్న సంగతి కూడా మనకి తెలియని స్థితిలో ఉన్నామన్న స్థితి మనకు తెలియదు, దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. తెలియజేసిన తర్వాత మనం ఆయన దగ్గరికి వచ్చాం. అలాగే అనేకులకి తెలియని స్థితిలో ఉన్నారు, గ్రుడ్డితనంలో ఉన్నారు. మీరు ఈ గ్రుడ్డితనం నుంచి బయటకు రండి అని చెప్పిన వారు వినడం లేదు. నాకు అవసరం ఏంటంటున్నారు. యెషయా గ్రంథం, నాకు అవసరం ఏంటి, నేను ఎందుకు నమ్ముకోవాలి అని ఏం చేస్తున్నారు? దేవునికి ఎదురు తిరుగుతున్నారు. యెషయా గ్రంథము 29వ అధ్యాయము 16వ వచనం, అయ్యో మీరెంత మూర్ఖులు, కుమ్మరికిని మంటికిని
భేదము లేదని ఎంచదగునా, చేయబడిన వస్తువు దాని చేసిన వారిని గూర్చి ఇతడు నన్ను చేయలేదని వచ్చిన, రూపింపబడిన వస్తువు రూపించిన వాడిని గూర్చి ఇతనికి బుద్ధి లేదని వచ్చిన. చాలు. దేవుడు ఏమంటున్నారు? అయ్యో మీరెంత మూర్ఖులు. ఎవరిని అంటున్నారు? ఎవరైతే దేవుని ఎదిరిస్తున్నారో, నాకు అవసరం లేదు, నేనెందుకు నమ్ముకోవాలి, ఆ దేవుడు ఎవరు, ఈ దేవుడు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు అని ప్రతి ఒక్కరు ఏమంటున్నారు? మూర్ఖత్వంతో ఎదిరిస్తున్నారు. దేవుడు ఏమంటున్నారు? అయ్యో మీరెంత మూర్ఖులు, మూర్ఖత్వంలో ఉన్నారు, చెప్పినా మీరు వినటం లేదు, మీకు గ్రహింపు శక్తి లేదు, గుడ్డితనంలో ఉన్నారు. గ్రహించండి. మీకు దేవుని వాక్యం వినబడుతున్నప్పుడు దాన్ని తృణీకరించవద్దు. మీ మనసును దేవుని వాక్యం వైపు ఇవ్వండి. అప్పుడు మాత్రమే మీకు గ్రహింపు శక్తి వస్తుంది. లోకాన్ని ప్రేమిస్తే మీకు ఎంత మాత్రమో దేవుని యొక్క కృప మీకు అర్థం కాదు, దేవుని యొక్క త్యాగం మీకు అర్థం కాదు. ఆయన ఎందుకు చెబుతున్నాడో అర్థం చేసుకోండి. మూర్ఖత్వంతో మీరు ఉండొద్దు. అయ్యో మీరెంత మూర్ఖులు, కుమ్మరికిని మంటికిని భేదము లేదని ఎంచదగున. కుమ్మరికిని మట్టికి, చేసేవాడికి మట్టికి ఏ సంబంధం లేదని మీరు ఎంచొద్దు. కుమ్మరే, మట్టి మట్టే. చేయబడిన వస్తువు దాన్ని చేసిన వాడిని గూర్చి ఇతడు నన్ను చేయలేదని వచ్చినా, ఏమంటున్నారు మనుషులు? దేవుడు నన్ను చేయలేదు. మరి దేవుడు చేయకపోతే ఎలా వచ్చారు ఈ భూమి మీదకి? కుమ్మరివాడు కొండ చేయకపోతే కొండ భూమి మీదకి ఎలా వస్తుంది? దాని ఆకారాన్ని చేసి అక్కడ పెడితేనే కొండ ఒక కంటికి కనిపిస్తుంది. అలాగే దేవుడు కూడా మనల్ని తయారు చేసి ఇక్కడ పెట్టాడు కాబట్టి మనం కంటికి కనిపిస్తున్నాం. చేసిన వాడిని మీరు తృణీకరించవద్దు. ఇతనికి బుద్ధి లేదనవచ్చునా అంటున్నాడు. రూపింపబడిన వస్తువు రూపించిన గూర్చి ఇతనికి బుద్ధి లేదనవచ్చునా. దేవుడు మనల్ని తయారు చేసి ఇక్కడ పెట్టి నా గురించి మీరు బ్రతకండి అని దేవుడు మనకు తెలియజేస్తుంటే మనిషి ఏమంటున్నాడు? దేవుడికి బుద్ధి లేదండి. బుద్ధి లేకుండా మనల్ని ఇక్కడ చేసి పెట్టాడా? ఎవరికి బుద్ధి లేదు? దేవుడు లేడు, దేవుడు నన్ను తయారు చేయలేదని మీరు మూర్ఖత్వంతో మాట్లాడకండి. దేవుడికి మహాజ్ఞానవంతుడు. ఆయన జ్ఞానం ముందు మనం ఎందుకు కొరగాము, ఎందుకు పనికిరాము? ఆయన తయారు చేసి మనల్ని ఇక్కడ పెట్టి ఈ ప్రకృతిని అంతా మనల్ని అనుభవించమని మనకి ఇచ్చినప్పుడు మనిషి ఏం చేస్తున్నాడు? ఇదే శాశ్వతం అనుకుని ప్రకృతిని చూసి మురిసిపోతున్నాడు. ఆజ్ఞను అతిక్రమించి పాపంలో పడిపోతున్నాడు. దేవుడు ఏమన్నాడు? మీరు ఇదే గొప్పదని చూస్తున్నారు, దీనికన్నా గొప్పది పరలోకం ఉంది, ఇది అంతకన్నా గొప్పది. ఇది తాత్కాలికంగా చేసింది మాత్రమే. ఈ తాత్కాలికంగా చేసిన దాన్ని చూసి మీరు ఎంత మురిసిపోతుంటే మీ మీద ప్రేమతో మీరు అనుభవిస్తారని మీ గురించి పరలోకాన్ని తయారు చేసి పెట్టాను అని దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. అది మరింత ఉన్నతమైంది, అందమైంది. తాత్కాలికమైంది ఇలా చేస్తే శాశ్వతమైందని ఇంకెంత అందంగా చేస్తాడు? కనిపించేదే ఎంత అందంగా ఉంది, మరి కనిపించినది ఇంకెంత అందంగా ఉంటుందని మనం దేవుని నమ్మినప్పుడు, ఆయన ఎంత విశ్వాసం ఉంచినప్పుడు మాత్రమే మనకు అది అర్థమవుతుంది. మూర్ఖత్వంతో ఎదిరిస్తే అది మనకి అర్థం కాదు. దేవుడు ఏమంటున్నాడు? మీరు మూర్ఖుల్లా మాట్లాడొద్దు, మూర్ఖత్వంతో మాట్లాడొద్దు, బుద్ధి లేకుండా మాట్లాడకండి. తయారు చేసిన మీరు తృణీకరించకండి. మిమ్మల్ని నేను ప్రేమతో చేసుకున్నాను. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 20వ వచనం. అవును కానీ ఓ మనుష్యుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవు? నన్నెందుకు ఇలాగో చేసితవని రూపింపబడినది రూపించిన వానితో చెప్పునా? ఒక ముద్దలో నుండియే ఒక ఘటము ఘనతకును ఒకటి ఘనహీతనకు చేయుటకు మంటి మీద కుమ్మరివానికి అధికారం లేదా? చాలు. అవును కానీ ఓ మనుష్యుడా, దేవునికి ఎదురు చెప్పుటకు
నీ ఎవడవు అన్నాడు దేవుడు. ఎదురు చెప్పే అధికారం మనకి లేదు. ఇంతలో కనపడే అంతలో మాయమైపోయే ఆవిరి వంటి మనిషి దేవుణ్ణి ఎదిరించే శక్తి లేదు. దేవుణ్ణి అడగడానికి మనం సరిపోము. ఆయన ఏ విధంగా అయినా మనల్ని చేస్తాడో అడుగుతాడు, ఆయన ఇష్టం. ఇప్పుడు కుమ్మరివాడు కొండను ఏ విధంగా అయినా తయారు చేసుకుంటాడు, తన ఇష్టం అది. ఒకటే ముద్దలోంచి ఘనతకు చేస్తాడు, ఘనహీనత కూడా చేస్తాడు. నన్ను ఎందుకు ఇలా చేశాడు, వారిని ఎందుకు అలా చేశాడని అడిగే హక్కు మనకి లేదు. ఆయన ఇష్టం ఎలాగైనా చేస్తాడు. చేసిన తర్వాత మనం ఆయన ఆశ్రయిస్తే పరలోకంలో అందరికీ ఒకే రకమైన స్థానం ఉంటుంది. ఇక్కడ వేరువేరుగా ఉన్నా, చూడడానికి వేరువేరుగా ఉన్నా, పరలోకంలో ఎలాంటి స్థానం ఇస్తాడు దేవుడు? అందరూ దేవదూతల వలె ఉందురు, తన కుమారుల వలె ఉంటారు. మొదటిగా ఇజ్రాయెల్ని ఎంచుకున్న తర్వాత అన్యజనులు తృణీకరించిన తర్వాత ఏం చేశాడు? అన్యజనులు కూడా చేర్చుకున్నాడు. 25వ వచనం ఏమంటున్నాడు దేవుడు? మొదట ఇజ్రాయెల్ని ఎంచుకుని తర్వాత అప్పుడు వారే నా కుమారులు, వారే నా పిల్లలని మొదట ఎక్కడైతే చెప్పాడో దేవుడు, మిగతా వారు అన్యులు అని ఎక్కడైతే చెప్పాడో అక్కడే దేవుడు ఏమంటున్నాడు? అన్యజనులు కూడా నా పిల్లలే, వారు కూడా దేవుని కుమారులే అని దేవుడు మనకి సెలవిస్తున్నాడు. చాలామంది ఏమంటారు, ఇజ్రాయెల్ మాత్రమే దేవుని పిల్లలు, మిగతా వారు దేవుని పిల్లలు కాదు, దేవుడే చెప్పాడు అంటారు. దేవుడు అలా చెప్పలేదు. మొదట వారిని ఎన్నుకుని వారి ద్వారా దేవుని యొక్క కృపను ప్రతి ఒక్కరికి అర్థం చేయింపజేయడానికి ఒక జనాంగాన్ని ఎంచుకుని వారి ద్వారా దేవుడు ప్రజలకు పరిచయం అయ్యాడు. ఆ తర్వాత అన్యజనులను కూడా ఏమంటున్నాడు? ప్రియురాలు దానికాన్ని ప్రియురాలని పేరు పెడతాను అంటున్నాడు. ఎవరైతే నాకు ఇష్టం లేదన్నా మొదట వారు కూడా నాకు ఇష్టలే, అయినా వారికి కూడా నా పిల్లలే. మొదట ఎందుకు అలా అన్నాడంటే ఒక జనాంగం ద్వారా తన యొక్క ఉనికిని తెలియజేయటానికి మొదట అలా చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా ప్రతి ఒక్కరిని ఏం చేశాడు దేవుడు? తన కుమారులుగా సమానం చేశాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం. తన్ను ఎందరు అంగీకరించుదురో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించారు. ఎందరైతే యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచుతారో, ఆయన నామాన్ని అంగీకరిస్తారో వారందరికీ ఏం చేశాడు దేవుడు? దేవుని పిల్లలు అగుటకు ఆయన అధికారం అనుగ్రహించాడు. మొదటైతే మనకు అవకాశం లేదు అన్యజనులుగా. ఇప్పుడు యేసుక్రీస్తు వారి ద్వారా మనకి ఏం అవకాశం వచ్చింది? ఆయన పిల్లలు అవ్వడానికి, ఆయన ఇందు విశ్వాసం ఉంచిన వారికి పిల్లలు అవ్వడానికి అవకాశం మనకు దొరికింది. మొదట దేవుణ్ణి, కానీ మొదట మనం ఎలా ఉన్నాం? దేవునికి దూరంగా ఉన్నాం, మునుపు దూరస్తులుగా ఉన్నాం. ఇప్పుడైతే యేసుక్రీస్తు వారి ద్వారా మనం సమీపస్తులుగా ఉన్నాం. ఎక్కడైతే దేవుడు మనల్ని కాదన్నాడో అక్కడే మనల్ని దేవుని కుమారులుగా అంగీకరిస్తున్నాడు ఆయన. కాబట్టి అందరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారందరినీ దేవుని కుమారులుగా ఎంచుతున్నాడు దేవుడు, అధికారాన్ని ఇస్తున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ వచనం. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. యేసుక్రీస్తు వారిని స్వరక్షకుడిగా అంగీకరించి ఎవరైతే ఆయన రక్తంలో కడగబడతారో వారికి ఆత్మ సహాయం అందుతుంది. ఆ ఆత్మ ద్వారా దేవుడు ఏమంటున్నాడు? ఎందరైతే దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. దేవుణ్ణి ఆశ్రయించి యేసుక్రీస్తు వారు తన స్వరక్షకుడిగా ఎందరైతే అంగీకరిస్తారో వారందరూ ఏమవుతున్నారు? దేవుని పిల్లలుగా ఎంచబడుతున్నారు. ఇక్కడ ఆయన ఆశ్రయించిన వారు మాత్రమే నిత్యరాజ్యానికి వారసులుగా ఉంటారు. ఆదాము గారి ద్వారా ఏ మరణం అయితే లోకానికి వచ్చిందో ఆ మరణం ద్వారా
యేసుప్రభు వారు ఏం చేశారు? ఆ మరణాన్ని తొక్కేసి తిరిగి లేచి పునరుద్ధానుడై మనకు అవకాశాన్ని అనుగ్రహిస్తున్నాడు. మరణం అందరికీ సంప్రాప్తమైంది. పాపం చేయని వారి మీద కూడా పాపం మరణం వచ్చింది. అలాగని పాపం చేయలేదంటే ఎవరైతే దేవుణ్ణి తృణీకరిస్తున్నారో వారు అందరూ ఎక్కడున్నారు? పాపంలో ఉన్నారు. పాపం ద్వారా మరణానికి వెళ్ళిపోతున్నారు. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము మొదటి వచనం. యేసే క్రీస్తు అయి ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వాణ్ణి ప్రేమించి ప్రతివాడును ఆయన మూలముగా పుట్టినవాన్ని ప్రేమించును. మనము దేవుణ్ణి ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చేవారమైతిమా దేవుని పిల్లలను ప్రేమించున్నామని దాని వలనే ఎరుగుదుము. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించేవాడు మరి ఎవడు? ఆదాము గారి ద్వారా ఏ మరణం అయితే వచ్చిందో అది యేసుక్రీస్తు వారి ద్వారా తిరిగి అది పునరుద్ధారం ద్వారా నశింపజేసాడు మరణాన్ని. దేవుడు మింగివేశాడు మరణాన్ని. మింగివేసి ఏమంటున్నాడు ఇప్పుడు అక్కడ? యేసే క్రీస్తు అయి ఉన్నాడని నమ్ము ప్రతివాడు దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. ఎవరైతే యేసుప్రభు వారిని క్రీస్తుని నమ్ముతారో ఆయనే రాజుగా వస్తాడు, రక్షకుడుగా మనకి రెండో రాకడలో ఇప్పుడైతే రక్షణలోనికి తీసుకువచ్చాడు. ఆయన రక్షణ పూర్తిగా ఎప్పుడు తీసుకొస్తాడు? రెండో రాకడలో ఆయన రక్షణ కృప తీసుకుని వస్తాడు. ఆయనే క్రీస్తు అని నమ్ము ప్రతివాడు దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వాణ్ణి ప్రేమించి ప్రతివాడును ఆయన మూలముగా పుట్టిన వాణ్ణి ప్రేమించును. ఎవరైతే యేసుప్రభు వారిని ప్రేమిస్తారో వారిని దేవుడు ప్రేమిస్తాడు. మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చువారమైతిమా దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వల్లనే ఎరుగుదుము. ఎవరైతే యేసుప్రభు వారిని రక్షకుడు అని రాజు అని ఎవరైతే అంగీకరిస్తారో, ఆయనే ప్రభు అని ఆయనే రక్షకుడు అని ఎవరైతే అంగీకరించి ఆయన ప్రేమిస్తారో వారు ఏం చేస్తారు? దేవుని యొద్దకు వచ్చిన ఆయన పిల్లల్ని ప్రేమిస్తారు. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటే దేవుని ప్రేమించుట. ఆయన ఏదైతే ఆజ్ఞలు చెప్పాడు, నిన్ను వలె నీ సహోదరుని ప్రేమించు, నీ పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో దేవుణ్ణి ప్రేమించు అనేది ఆయన మనకిచ్చిన ఆజ్ఞ. ఆజ్ఞలు మనం పాటించినప్పుడు ఏమవుతున్నాం? ఆజ్ఞలు భారం అయినవి కావు. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసము. లోకాన్ని జయించాలంటే ఏం చేయాలి? యేసుక్రీస్తు వారి యందు మనం విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచినప్పుడు మాత్రమే లోకాన్ని జయించగలము. ఆయన ఏమంటున్నారు? నేను లోకమును జయించి ఉన్నాను. నా యందు విశ్వాసం ఉంచిన వారు లోకమును జయించెదరు. లోకాన్ని జయించాలంటే ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు మాత్రమే మనం లోకాన్ని విడిచిపెట్టి ఆయన వైపు రాగలం. లోకాన్ని విడిచిపెట్టాలంటే ఏం కావాలి? మనకు విశ్వాసం కావాలి. మనల్ని రక్షించే నాథుడు ఉన్నాడు. ప్రతి ఒక్కరే లోకంలో ఏమైపోతున్నారు? లోకం మనల్ని వెలివేస్తుంది. మనకు లోకం తప్పక వేరే దిక్కు లేదు, అక్కడే బ్రతకాలి, అక్కడే చనిపోవాలని ఏమైపోతున్నారు? అక్కడ లోకాన్ని పట్టుకునే వేలాడుతున్నారు. వారికి వేరే దిక్కు లేదు, అవకాశం లేదు. దేవుడు ఏమంటున్నాడు? మీరు లోకానికి వేరై నా యొద్దకు రండి, అప్పుడు మిమ్మల్ని నేను రక్షిస్తాను అంటున్నాడు. ఆ విశ్వాసం అందరికీ లేదు. దేవుని యొక్క జ్ఞానం కొందరికే ఉంది, అందరికీ లేదు. ఎవరైతే నమ్మి ఆయన యందు విశ్వాసం ఉంచి బయటికి వస్తారో వారికి మాత్రమే
రక్షణ అనుగ్రహింపబడుతుంది. వారు మాత్రమే లోకాన్ని జయించగలరు. నాకో రక్షకుడు ఉన్నాడు, ఆయన తిరిగి వస్తాడు, తిరిగి నన్ను లేపుతాడు, ఆయన యొద్దకు, దేవుని యొద్దకు తీసుకువెళ్తాడనే మనకు ఒక ఆలోచన ఎవరికైతే ఉందో, నిరీక్షణ ఎవరికైతే ఉందో వారు మాత్రమే రక్షణ పొందుతారు, లోకాన్ని జయిస్తారు. లోకాన్ని జయించడం అంటే విశ్వాసం కావాలి. విశ్వాసం ఎవరి యందు ఉంచాలి? యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచిన వారే లోకాన్ని జయిస్తారు. లోకాన్ని జయించడం అంటే లోకానికి వేరే బయటికి రావాలి. వారు చేసే పనులు మనం చెయ్యకూడదు. లోక సంబంధమైన క్రియలు మనం ఎంత మాత్రము చెయ్యకూడదు. అప్పుడు మాత్రమే మనం లోకానికి వేరే లోకాన్ని జయించగలము. లోకాన్ని జయించాము అంటే ఏంటి? లోకం చేసే పనులు మనం ఎంత మాత్రం చేయకూడదు. వారు చేసే పనులు మనం పాలుభాగస్తులుగా ఉండకూడదు. మేము చేసే పనులు మీరు ఎందుకు చేయట్లేదని అడుగుతారు. లోకానికి మనకి సంబంధం లేదు. మన లోకంలోనే ఉంటాం, లోకంలోనే బ్రతుకుతాం, అయినా మనం లోకానికి చెందం. మనం కంటికి ఇది కనిపించదు. మీరు పిచ్చోళ్ళలాగా తిరుగుతున్నారు, పిచ్చోళ్ళలా మాట్లాడుతున్నారు అంటారు. మన లోకంలోనే ఉంటాం, వారు చేసే పనులు చేస్తాం, వారిలాగా ఉంటాం, అయినా లోకానికి మనకి ఎటువంటి సంబంధం ఉండదు. లోకం జయించడం అంటే లోకం నుంచి వేరైపోవడం. క్రీస్తు ఉన్నాడు, ఆయన రక్షకుడు, ఆయన మాత్రమే మనల్ని రక్షిస్తాడు. ఆయన వచ్చిన తర్వాత మనల్ని తిరిగి తీసుకుని వెళ్తాడు. రెండో రాకుళ్ళు ఆయన మన ప్రతి ఒక్కరికి మృతుల పునరుద్ధానం దయచేస్తాడు. ఆయన ఎలాగైతే పునరుద్ధానుడు అయ్యాడో, తిరిగి లేచాడో, మనల్ని కూడా అలాగా లేపుతాడని ఎవరైతే విశ్వసిస్తారో వారు మాత్రమే లోకాన్ని జయించగలరు, లోకం యొక్క పోకడల్ని జయించగలరు. యోహాను సువార్త 9వ అధ్యాయం మొదటి వచనం. ఆయన మార్గమున పోవుచుండగా పుట్టు గ్రుడ్డి అయిన ఒక మనుష్యుడు కనపడెను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గుడ్డివాడే పుట్టుటకు ఎవడు పాపం చేసెను? వీడా వీని కన్నవారా? ఆయన అడగగా యేసు, వీడైనను వీని కన్నవారైనను పాపం చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టెను. పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలెను. రాత్రి వచ్చుచున్నది, అప్పుడు ఎవడను పని చేయలేడు. శిష్యులు ఏమంటున్నారు? యేసు ప్రభువారిని గుడ్డివాని చూపించి, ఆ మార్గాన్ని వెళ్చుండగా గుడ్డివాని చూపించి, వీడు ఏ పాపం చేశాడు? వీడు పాపం చేయడం వల్ల గుడ్డివాడయ్యాడా, వీళ్ళ తల్లిదండ్రులు పాపం చేయడం వల్ల గుడ్డివాడయ్యాడని అడుగునప్పుడు యేసు ప్రభువారు ఏమంటున్నారు? వీడైనను వీడిని కన్నవారైనను పాపం చేయలేదు. పాపం ఎవరు చేశారు? వీళ్ళ ఎవరు పాపం చేయలేదు. మరి ఎందుకు గుడ్డివాడుగా పుట్టాడంటే దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే. అంటే ఇప్పుడు ఉన్నవారు, లేనివారు, కుంటివారు, గురుడ్డివారు, ఒక బలహీనుడు, ఒక బలవంతుడు, లోకంలో రకరకాలైన మనుషులు మనం చూస్తాం. మరి చూసినప్పుడు వీళ్ళందరినీ వేరువేరుగా ఎందుకు పుట్టించాడు దేవుడు అంటే దేవుని యొక్క క్రియలు బయలుపరచబడడానికి, ఆయన మహిమ బయలుపరచబడడానికి, కనబడడానికి. ఇప్పుడు ఒకడు ఉన్నవాడు, ఒకడు లేనివాడుగా ఎందుకు పుట్టాడంటే దేవుడు ప్రతి ఒక్కరిని ఎలా తన ఇష్టానుసారంగా పుట్టించుకున్నాడు. ఎందుకు పుట్టించాడు అంటే ఆయన యొక్క మహిమను కనబరచడానికి. ఒకని ఘనతకును ఒకని ఘనహీతనకు ఎందుకు పుట్టించాడంటే ఆయన యొక్క శక్తిని, ఆయన యొక్క మహిమను ప్రజలకు చూపించడానికి దేవుడు ఉన్నాడు. ఆయన ఏదైనా చెయ్యగలడు. ఆయన ఉన్నదాన్ని తీసివేయగలడు, లేనిదాన్ని సృష్టించగలడు. ఏదైనా చేయగల శక్తిమంతుడని మనకు ఆయన తెలియజేయడానికి మన కంటి ముందు అన్నీ పెట్టి మనకు తెలియజేస్తున్నాడు. ఒకని గుడ్డివారుగా, ఒకని కుంటివారుగా, ఒకని మోగవారిగా,
ఒకని ఉన్నవాడుగా, ఒకని లేనివాడుగా, ఒకని బలహీనుడిగా, ఒకరిని బలవంతుడిగా మన కంటి ముందు చేసి పెట్టి, ఇదిగో దీని ద్వారా మీరు నన్ను కనుగొనండి. మరణం ఎలాగైతే లోకంలోనికి వచ్చిందో ఆ మరణం నుంచి తప్పింపబడాలి అంటే ఏం చేయాలి? యేసుక్రీస్తు వారిని ఆశ్రయించాలి. ఇప్పుడు యేసుక్రీస్తు వారిని అంగీకరించమంటే ఏమంటున్నారు? ఇప్పుడు మరణానికి నాకు ఎటువంటి సంబంధం లేదు, నేనే పాపం చేశానని ఆయన్ని ఆశ్రయించాలి అంటే ఒక మనిషి ద్వారా వచ్చింది లోకానికి, వచ్చిందాన్ని కప్పిపెట్టి దేవుడు అందరినీ చావుకి లోనవ్వమంటలేదు, ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నారు. ఆయన ప్రేమతో మనల్ని ఈ లోకంలో పుట్టించి తిరిగి తన యొద్దకు తీసుకువెళ్ళడానికి అందరినీ ఈ లోకంలో పుట్టించాడు దేవుడు. పుట్టించినప్పుడు ఒక మనిషి యొక్క ఆజ్ఞాతిక్రమం ఏమైపోయింది? పాపం అయిపోయింది. పాపం ద్వారా మరణం లోకంలోకి వచ్చింది. లోకంలోకి వచ్చినప్పుడు మనకు సంబంధం లేకపోయినా దాన్ని మనం అనుభవించవలసి వస్తుంది. అనుభవించే క్రమంలో దేవుడు ఏం చేశాడు? మనల్ని అలా వదిలిపెట్టలేదు. తన కుమారుని లోకానికి పంపి మన పాపాలన్నీ ఆయన మీద పెట్టి ఒక మనిషిని ద్వారా మరణము, ఒక మనిషిని ద్వారా జీవము, మృతుల పునరుద్ధానాన్ని ఇచ్చాడు. దేవునికి అన్నీ తెలియదా అంటే ఆయన ఇష్టం తెలుసు. మనిషిని శోధించి పరీక్షించి ఎవరైతే ఆయన యందు నమ్మకం ఉంచుతారో, విశ్వాసం ఉంచుతారో వారికి తన యొక్క కృపనిచ్చి గొప్పదైన ఒక మహాలోకాన్ని ఇవ్వడానికి ఆయన ఈ సృష్టి క్రమాన్ని ఏర్పాటు చేశాడు. తన సంకల్పం చొప్పున ఏర్పాటు చేశాడు. ఏర్పాటు చేసిన క్రమంలో దేవుడు ఏమంటున్నాడు? ప్రతి ఒక్కరూ నేను ఏదైతే చేసానో దాన్ని మీరు గ్రహించండి, ఏదైతే జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నానో మీరు గ్రహించండి. కొందరు మాత్రమే గ్రహించగలుగుతున్నారు, అందరూ గ్రహించలేకపోతున్నారు. అందరూ ఈ విషయాన్ని మీరు తెలుసుకోండి. మూర్ఖుల్లా మీరు ఎదిరించొద్దు. ఎదిరిస్తే దేవుని యొక్క జ్ఞానం అందరికీ అర్థం కాదు. ఎవరైతే దేవుని అంగీకరిస్తారో వారు మాత్రమే దేవుని కుమారులుగా ఎంచబడుతున్నారు. దేవుని అంగీకరించలేకపోతే దేవుని యొక్క కృప వారికి దొరకటం లేదు. ఆయన ఆత్మచేత నడిపింపబడాలంటే ఆయన యొక్క సిలువను అంగీకరించాలి, మృతుల పునరుద్ధానం ఉంది అని నమ్మాలి, ఆయన రక్తంలో కడగబడాలి. ప్రతి ఒక్కరూ తమ పాపాలని ఒప్పుకోవాలి. మొదట నేను పాపిని అని ఒప్పుకోగలిగితేనే, మీరు పాపులు అంటారు, మేము ఏ పాపం చేసామంటున్నారు. పాపం అనేది దేవుడు లేడంటమే పాపం, దేవుడు చెప్పిన మాట కాదనడమే పాపం. పాపం అనేది పెద్దగా చేసేది ఏమీ లేదు, దేవుడిని కాదనడమే పాపం, దేవుడు చెప్పిన మాటలు వినకపోవడమే పాపం. దేవుడు ఉన్నాడు, ఆయన సమస్తాన్ని మనకి ధారాళంగా దయచేస్తున్నాడు, దేవుడు ఉన్నాడని మీరు నమ్మండి అని ప్రకృతి ద్వారా, మనుషుల ద్వారా మనకి ప్రతి విషయంలో దేవుడు తెలియజేస్తున్నాడు. తెలియజేసే క్రమంలో మనం ఏం చేయాలి? నమ్మాలి. మనకు స్వతంత్రం ఇచ్చాడు కదా అని దేవుడు మన ఇష్టానుసారంగా బ్రతికితే దేవుని యొక్క కృప మనకి అర్థం కాదు. కాబట్టి పాపం ఉంది, పాపాన్ని తీసివేసుకోవాలంటే ఎవరైతే పాపాన్ని జయించారో వారిని మీరు ఆశ్రయించండి. ఆ పాపం జయించిన వారు ఎవరు? యేసుక్రీస్తు వారు. ఈ లోకంలో పాపం లేదు అనే మాట అనడానికి వీలు లేదు. ప్రతి ఒక్కరికి తెలుసు పాపం ఉంది అని. పాపం లేదు అనుకుంటమే పెద్ద పాపం. ప్రతి ఒక్కరి మనసాక్షి గద్దిస్తుంది పాపం ఉంది అని. ఒంటరిగా ఉన్నప్పుడు అడిగితే చెబుతుంది మనసాక్షి పాపం ఉందా లేదా అని. పాపం ఈ లోకంలో వచ్చి దాని ద్వారా మరణం వచ్చి మనిషి ఏమైపోతున్నాడు? నాశనానికి వెళ్ళిపోతున్నాడు. నాశనానికి వెళ్ళిపోయే మనిషిని దేవుడు ఏం చేస్తున్నాడు? పిలుస్తున్నాడు, రండి నా కుమారుని ద్వారా రక్షణ పొందండి. విశ్వసించిన వారు మాత్రమే రక్షింపబడతారు, వారికి మాత్రమే నిత్యజీవం అనుగ్రహింపబడుతుంది. నలభై వచనం, యోహాను సువార్త 9వ అధ్యాయం 39వ వచనం. అప్పుడు యేసు, చూడని వారు చూడవలెను, చూచువారు గ్రుడ్డివారు కావాలను అను తీర్పు నిమిత్తం నేను ఈ లోకమునకు వచ్చితేనని చెప్పాను. ఆయన యొద్దనున్న పరిచర్యల్లో కొందరు ఈ మాట విని మేము గుడ్డివారమా అని అడిగిరి. అందుకు యేసు, మీరు గ్రుడ్డివారైతే మీకు పాపం లేకపోవును, కానీ చూచుచున్నామని మీరు ఇప్పుడు చెప్పుకొనుచున్నారు గనుక
మీ పాపం నిలిచి ఉన్నదని చెప్పాను. ఇక్కడ ఏమంటున్నారు? ఈ గుడ్డివాడు పాపం చేశాడా, వాళ్ళ తల్లిదండ్రులు చేశారని శిష్యులు అడిగినప్పుడు ఎవరూ పాపం చేయలేదు, దేవుని యొక్క క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడడానికి మాత్రమే గుడ్డివారుగా పుడుతున్నారు, కృండివారుగా పుడుతున్నారు అని యేసుప్రభువు వారు తెలియజేసిన తర్వాత ఇక్కడ ఏమంటున్నారు? మళ్ళీ చూడని వారు చూడవలెను, చూచువారు గ్రుడ్డివారు కావాలను తీర్పు నిమిత్తం ఈ లోకముకు నేను వచ్చితేనే. ఎవరైతే చూడగలుగుతున్నారో వారు ఏమైపోతున్నారు? గుడ్డివారు అయిపోతున్నారు. ఎవరైతే చూడలేకపోతున్నారో వారు కనులు తెరవబడి, మనోనేత్రాలు తెరవబడి చూడగలుగుతున్నారు దేవుని యొక్క కృపను. అప్పుడు పరిచయులు ఏమంటున్నారు? అయితే మేము గుడ్డివారమా అంటే మమ్మల్ని గుడ్డివాళ్ళు అంటున్నావా నువ్వు అని అడిగినప్పుడు యేసుప్రభువు వారు ఏమంటున్నారు? అందుకు మీరు గుడ్డివారైతే మీకు పాపం లేకపోవును కానీ చూచుచున్నామని మీరు ఇప్పుడు చెప్పుకొనుచున్నారు కనుక మీ పాపం నిలిచి ఉన్నదని చెప్పాను. అందుకు యేసుప్రభువు వారు ఏమంటున్నారు? మీరు గుడ్డివారైతే మీకు పాపం లేకపోవును. మీ ఇప్పుడు ఏం చేస్తున్నారు? మేము చూస్తున్నామో, మాకు అన్నీ తెలుసు, నువ్వు మాకేమీ చెప్పనవసరం లేదు, పాపంలో ఉన్నామో లేదో నువ్వు చెప్పవలసినంత అవసరం మాకు లేదు, నేను నమ్ముకోవాల్సినంత అవసరం మాకు లేదు, మాకు తెలుసు మేము ఎలా బ్రతకాలో, మాకంటూ ఒక నియమం ఉంది, మాకంటూ ఒక సాంప్రదాయం ఉంది, నువ్వెవరు మాకు చెప్పడానికని గుడ్డితనంలో ఏం చేస్తున్నారు? వాళ్ళ పాపంలోనే వారు నిలిచి ఉంటున్నారు. ఆ పాపం వారి మీద నిలవబెట్టుకుంటున్నారు. పాపం లేదని చెప్తేనే పాపం, మీరు ఇంకా పాపంలోనే ఉన్నారు, దేవుణ్ణి అబద్ధకునిగా చేస్తున్నారు, నేను గుడ్డివారమా అని తిరిగి అడుగుతున్నారు. రూపింపబడినది ఏం చేస్తుంది? రూపించిన వాడిని తిరిగి అడుగుతుంది, నీకు బుద్ధి ఉందా? నువ్వెవడో మమ్మల్ని చేయడానికి, నువ్వెవడో మాకు చెప్పడానికి. మీదో పాపంలో మీరే నిలిచి ఉండి మీరే గుడ్డివారు అయిపోతున్నారు. చెప్పిన మాట మీరు అంగీకరించట్లేదు. రండి నా కుమారుని ద్వారా మీరు రక్షణ పొందని దేవుడు మనకు సెలవిస్తున్నప్పుడు ఏం చేయాలి? మనం ఆయన ఆశ్రయించాలి. ఎవరైతే విశ్వసిస్తారో వారు మాత్రమే దేవుని కుమారులుగా పిలువబడతారు. అలా ఎవరు నమ్ముతున్నారు? ఎవరైతే అంగీకరిస్తున్నారో నేను పాపంలో ఉన్నాను, నేను దేవునికి దూరంగా ఉన్నానని అనుకున్నవారు మాత్రమే దేవుని అంగీకరిస్తారు. లోకాసు వార్త 23వ అధ్యాయము 39వ వచనం. వేలాడవేయబడిన ఆ నేరస్తుల్లో ఒకడు ఆయన దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించమని చెప్పాను. అయితే రెండవ వాడు వాణ్ణి గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయన చూచి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. ఇక్కడ ఏమంటున్నారు? యేసుప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చారు? నశించిన దాన్ని వెతికి రక్షించడానికి, పాపంలో ఉన్నవారిని విడిపించడానికి వచ్చారు. మరి ఆయన కూడా ఏమైపోతున్నారు? సిలువలో చనిపోతున్నారు. ఇప్పుడు అక్కడ దొంగ ఏమంటున్నాడు? మేము ఎలాగైతే చనిపోతున్నావు నువ్వు కూడా అలాగే చనిపోతున్నావు, మమ్మల్ని రక్షించడానికి వచ్చావనుకున్నావు కానీ నువ్వు కూడా మాలాగా చనిపోతున్నావు, ఇంకా మమ్మల్ని ఏం రక్షిస్తావు అని ఏం చేస్తున్నారు? వాళ్ళు దూషిస్తున్నారు. నువ్వే మమ్మల్ని రక్షిస్తావని మేము నీ మీద విశ్వాసం ఉంచితే నువ్వే సిలువలో ఏమైపోతున్నావు? చనిపోతున్నావు అని కంటికి కనిపించేదాన్ని వారు చూస్తున్నారు. ఆయన 3వ దినాన్ని తిరిగి లేస్తాడనే నమ్మకం వారికి లేదు. దాన్ని చూడటం లేదు. వారు కంటి ముందు కనిపించే సిలువను మాత్రమే చూస్తున్నారు తప్ప 3వ దినాన్ని తిరిగి లేచి పునరుద్ధరణడైన యేసును వాళ్ళు చూడలేకపోతున్నారు. ఆయన ముందుగానే ప్రకటించాడు, నేను మనుషులందరి చేత ద్వేషింపబడి సిలువలో నుంచి చనిపోతాను, మళ్ళీ తిరిగి 3వ దినాన్న
లేస్తానని వారికి చెప్పినా కూడా వారు ఏం చేయలేకపోతున్నారు, గ్రహించలేకపోతున్నారు. ఈరోజు ఆయన తిరిగి లేచినా కూడా, తిరిగి పునరుద్ధానుడై మనకు ఆధారం, నిరీక్షణ మనకు కలగజేసినా కూడా ఈరోజు మనుషులు ఏమవుతున్నారు, గుడ్డితనంలో ఉండి నమ్మలేకపోతున్నారు. అక్కడ దొంగ ఏం చేశాడు? 41వ వచనం, మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదు. యేసుప్రభు వారు ఏ తప్పు చేయలేదని ఎవరు చెప్తున్నారు? దొంగ చెబుతున్నాడు. ఆయన ఏ తప్పు చేయలేదు, మన పాపాల నిమిత్తం ఈ లోకానికి వచ్చి చనిపోయాడని ఎవరైతే నమ్ముతారో వారికి మాత్రమే దేవుడు రక్షణ దొరుకుతుంది, ఆయన కృప దొరుకుతుంది. దొంగ అక్కడ ఏం చేశాడు? దేవునికి భయపడవా? ఆయన ఏ తప్పు చేయలేదు, మనకైతే ఇది న్యాయం. ప్రతి మనిషి ఏం చేయాలి? మన పాపంలో ఉన్నాము, నేను పాపం చేశాను, నా పాపానికి ప్రాయశ్చిత్తంగా ఆయన శిలువలో మరణించాడు అని ఎప్పుడైతే తన పాపాన్ని తాను గ్రహించుకుంటాడో మనిషి, అప్పుడు దేవుని యొక్క కృప అర్థమవుతుంది. ఆ దొంగ గ్రహించాడు కాబట్టి అక్కడ ఏమంటున్నాడు? ఆయన అయితే ఏ పాపం చేయలేదు, మనకైతే ఇది న్యాయం, ఇది తగిందే, మనం చేసిన పాపాలకి మనకు శిక్ష ఇది. కాకపోతే ఆయన ఏ పాపం చేయలేదు, అయినా సిలువలో మరణిస్తున్నాడనే ఒక ఆలోచన, ఆ గ్రహింపు ఎవరికి వచ్చింది? ఆ దొంగకు వచ్చిన గురించి ఏమంటున్నాడు దొంగ? యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నామని నేను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. ఎప్పుడైతే యేసుప్రభు వారు తిరిగి వస్తారు, పునరుద్ధానుడే ఆయన పరలోకానికి వెళ్ళి దేవుని కుడిపార్శ్వన కూర్చున్నాడు, తిరిగి ఆయన వస్తాడు అని ఎవరు నమ్ముతున్నారు? దొంగ నమ్ముతున్నాడు. మనకైతే ఇది న్యాయమే, ఆయనైతే ఏ తప్పు చేయలేదు, మన పాపాల నిమిత్తం ఆయన చనిపోతున్నాడు, తిరిగి లేస్తాడు. లేచి మళ్ళీ ఎప్పుడు వస్తాడు? తిరిగి నీ రాజ్యంతో వచ్చినప్పుడు ఏమంటున్నాడు దొంగ? నన్ను జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. మనం ఎప్పుడైతే మన తప్పును అంగీకరిస్తామో, మన పాపాలను అంగీకరిస్తామో దేవుడు మనకి కృప చూపుతాడు. ప్రతి మనిషి ఏం చేయాలి? తన పాపాలని ఒప్పుకోవాలి. ఎవరి సమక్షంలో ఒప్పుకోవాలి? దేవుని సమక్షంలో, యేసుక్రీస్తు వారి యొక్క రక్తంలో పశ్చాత్తాపడి, ఆయన రక్తంలో కడగబడి దేవుని ఎదుట ఒప్పుకోవాలి తన పాపాలని. ఆయన రక్తం మాత్రమే మనల్ని పరిశుద్ధులుగా చేస్తుంది. ఆయన మాత్రమే మనకి ప్రాయశ్చిత్తం, మన పాపాలకి ప్రాయశ్చిత్తం ఆయన రక్తం. ఆయన రక్తంలో కడగబడిన వారు మాత్రమే పరిశుద్ధులుగా తీర్చబడతారు, నీతిమంతులుగా తీర్చబడతారని ఎవరైతే ఆయన ఆశ్రయిస్తారో వారికి కృప అనుగ్రహింపబడుతుంది. నేడు నీవు నాతో నిశ్చయముగా పరదేశంలో ఉంటావు అన్నాడు. ఆయనతో కలిపి పరదేశంలో ఉంటామని వెంటనే, ఆయన ఏం ఆలస్యం చేయట్లేదు, వెంటనే ఎవరైతే అంగీకరిస్తున్నారో వారిని వెంటనే రక్షిస్తున్నారు. దొంగ కంటి ముందు కనిపించేదాన్ని కాకుండా కంటికి కనిపించిన దాన్ని నమ్ముతున్నాడు, అడుగుతున్నాడు, నాకు పరలోకాన్ని ఇయ్యి అని. అక్కడ ఇప్పుడు ఆదాములో ఏమయ్యారు మనుషులు? అందరూ చనిపోతున్నారు. చనిపోయిన వారిని అలా వదిలిపెట్టేశాడా దేవుడు? అంటే తన కుమారుని పంపి మనకు కృప అనుగ్రహించాడు. ఆయన సిలువలో మనకి కృపను అనుగ్రహించారు. ఆ కృప ద్వారా మనం ఏమవుతున్నాం? దేవుని రాజ్యానికి వారసులుగా అవుతున్నాం. ఎందరైతే ఆదాము గారిలో మరణిస్తున్నారో వారందరూ క్రీస్తులో తిరిగి బ్రతికింపబడుతున్నారు. బ్రతికింపబడాలి అంటే ఆయన ఆశ్రయించాలి. ఆశ్రయించిన వారు మాత్రమే బ్రతికింపబడగలరు, తిరిగి లేపబడతారు. పునరుద్ధానంలో యేసుప్రభు వారు వచ్చినప్పుడు ఆయన తిరిగి లేపి తన రాజ్యానికి వారసులుగా చేర్చుకుంటాడు. ఆయన సన్నిధిలో మనం ఉండాలి అంటే ఆయన మనం ఏం చేయాలి? మనం అందరము ఎవరు చేసిన తప్పులను వాళ్ళు ఒప్పుకొని ఎందరు అంగీకరిస్తారో వారు మాత్రమే తన ఆత్మ ద్వారా దేవుని కుమారులుగా పిలువబడుతున్నారు. కాబట్టి మనం ఆయన రక్తంలో కడగబడ్డ మనం పరిశుద్ధులుగా ఉండాలి. అనేకుల్ని పరిశుద్ధులుగా వారి దోషాల నుంచి విడిపించి దేవుని యొద్దకు నడిపించాలి. దేవుడు విడిపిస్తాడని మనం ప్రతి ఒక్కరికి ప్రకటించాలి. ప్రకటించినప్పుడు మాత్రమే వారున్న అంధకారం నుంచి బయటికి, గుడ్డితనం నుంచి బయటకు వస్తారు. నేనేం చేశాను, మీ గుడ్డివారమా అని అడిగితే దేవుడు ఏం చేయలేడు. చేసిన తప్పును అంగీకరిస్తేనే దేవుడు
కృప చూపుతాడు. గుడ్డివాడు ఏం చేస్తున్నాడు? అడుగుతున్నాడు, ప్రభువా నా కళ్ళు తెరువుము అని అడుగుతున్నాడు. వీళ్ళు ఏమంటున్నారు? మేము గుడ్డివారమా, మేము అంత కళ్ళు మూసుకుపోయి లేవు, మాకు తెలుసు, మాకు జ్ఞానం ఉంది, ఏం చేయాలో మాకు తెలుసు, నువ్వేం చెప్పవలసిన అవసరం మాకు లేదు, ఏం చేయాలో ఏం చేయకూడదో మాకు తెలుసు అని దేవుని ఏం చేస్తున్నారు? ఎదిరిస్తున్నారు. ప్రకటించేది మనమైనా వాక్యం ఎవరిది? దేవునిది. ఎదిరించేది మనుషుల్ని కాదు, దేవుణ్ణి ఎదిరిస్తున్నారు. దేవుని యొక్క కృపని తోలనాడుతున్నారు, పొందుకోలేకపోతున్నారు. ఎందరైతే అంగీకరిస్తారో దేవుణ్ణి, వారు మాత్రమే దేవుని కుమారులుగా పిలువబడతారు, ఆత్మచేత నడిపింపబడతారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఏం చేయాలి? ఆయన రక్తంలో కడగబడి పరిశుద్ధులుగా తీర్చబడి నీతిమంతులుగా తీర్చబడి యేసుక్రీస్తు వారి యొక్క రక్తంలో ఎవరైతే నీతిమంతులుగా కడగబడతారో వారు మాత్రమే ఆయన రెండో రాకడలో ఎత్తబడతారు. ఆయన్ని ఎదుర్కోగలరు. ఆయన ఎదుర్కోవాలంటే పరిశుద్ధత కావాలి. పరిశుద్ధత లేకపోతే ఎవరు దేవుణ్ణి చూడలేరు. దేవుని చూడాలి అంటే పరిశుద్ధులుగా ఉండాలి. కాబట్టి ఆయన మృతుల నుండి లేపబడి ఉన్నాడు కాబట్టి మనకు ఆధారం ఆయన కలగజేశాడు. కాబట్టి మనుషుల ద్వారానే పునరుద్ధానం కలిగానని మనకి ఏదైతే వాక్యం మనకు సెలవిస్తుందో దాన్ని ఎవరైతే విశ్వసిస్తారో వారికి మాత్రమే నిత్య జీవము. ఆయన ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడ్డాడు అనే వాక్యాన్ని ఎవరైతే అంగీకరిస్తారో వారు మాత్రమే తిరిగి లేపబడతారు. మన అందరికీ కంటి ముందు దేవుడు ఏం చేశాడు? బాహాటంగా క్రీస్తు వారిని సిలువలో త్యాగం చేశారు మన పాపాల నిమిత్తం. ఆయన ఏ పాపం చేయకపోయినా మన పాపాల నిమిత్తం మనం ప్రేమించి, మనం అడక్కపోయినా మనల్ని ప్రేమించి ఆయన ఈ లోకానికి వచ్చి మన పాపాల నుంచి మనల్ని విమోచించి నిత్య జీవానికి మనల్ని వారసులుగా చేశాడు. ఎందరు అంగీకరిస్తారో వారు మాత్రమే దేవుని కుమారులుగా అంగీకరింపబడతారు. ఆయన ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాడు, మీ పాపాల నుండి మీరు బయటికి రండి. ఎందరైతే పాపంలో ఉన్నారో మీ పాపంలో ఉండి మీరు మీ పాపంలోనే చనిపోకండి, బయటికి రండి. నా కుమారుని ద్వారా మీకు అవకాశాన్ని ఇస్తున్నాడని దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. వాక్యం మన దగ్గరకు వచ్చినప్పుడు మనం తృణీకరించకూడదు. అక్కడ చెప్పేది మనిషి కాదు. గ్రుడ్డితనంలో నువ్వెవడవి అని మూర్ఖత్వంతో మీరు మాట్లాడవద్దని దేవుడు వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. చెప్పిన మనిషిని చూడకూడదు. అక్కడ ఏ వాక్యం చెప్తుంది, వాక్యం ఏం మాట్లాడుతుంది, దేవుడు ఏం చెప్తున్నాడో మనకి. మనలో ఆ తప్పు ఉంటే మనం ఏం చేయాలి? సరిదిద్దుకోవాలి. చెప్పే మనిషి మీద కోపం పెట్టుకోకూడదు, చెప్పే మనిషిని తృణీకరించకూడదు. మన సమాజంలోకి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు? ప్రతి ఒక్కరూ తృణీకరిస్తారు. నువ్వెవరు మాకు చెప్పడానికి? చెప్పేది మనం కాదు, దేవుని ఆత్మచేత మనం నడిపింపబడి ప్రతి ఒక్కరూ రక్షింపబడాలని ఆశతో మనం ఏం చేస్తున్నాం? ప్రతి ఒక్కరికి దేవుని యొక్క వాక్యాన్ని తెలియజేస్తున్నాం. ఉగ్రత వస్తుంది, రాబోయే ఉగ్రత నుంచి ప్రతి ఒక్కరూ తప్పించుకోండి. ఉగ్రత నుంచి తప్పింపబడాలి అంటే యేసుక్రీస్తు వారిని ఆశ్రయించాలి. ఆయనే మార్గం, ఆయన మాత్రమే ఉగ్రత నుంచి తప్పిస్తాడు. నోహ గారి కాలంలో ఏం చేశాడు? ఆయన 100 సంవత్సరాలు ప్రకటించాడు, జలప్రలయం వస్తుంది, జలప్రలయం వస్తుంది, అందులోంచి మీరు తప్పింపబడాలంటే ఓడలోకి రండి అంటే, ఈ భూమి మీదకు నీరు ఎక్కడి నుంచి వస్తుంది? నీరే లేదు ఇక్కడ. అక్కడ వర్షం కూడా లేదు, నీరు లేదు. ఇక్కడ నీరు లేని చోటకి నీరు ఎక్కడి నుంచి వస్తుంది అని ప్రతి ఒక్కరు ఏం చేశారు? అపహాస్యం చేసి ఎగతాళి చేశారు. నీకేదో పిచ్చి పట్టినట్టుంది, జలప్రలయం వస్తుంది, జలప్రలయం వస్తుందని 100 సంవత్సరాల నుంచి చెప్తున్నాను నువ్వు అని ఏం చేశారు? ప్రతి ఒక్కరు తృణీకరించారు. వారికి ఎప్పటిదాకా తెలియలేదు? జలప్రలయం వచ్చి మునిగిపోయే వరకు వారికి తెలియలేదు. దేవుని యొక్క కృప వారికి అర్థం కాలేదు. చెప్పుచున్నవారు తమ సొంత ఇష్టాల్లో పడి తినుటకును, త్రాగుటకును, పెళ్ళికిచ్చుటకు, పుచ్చుకొనటానికి, ఇల్లు కట్టుకోవడానికి, ఇష్టానుసారంగా విందులు చేసుకోవడానికి ఏం చేశారు? అప్పుడు ఇష్టానుసారంగా తిరిగారు. చెప్పే మాట అంగీకరించలేదు. మనిషి కుమారుని కాలంలో కూడా అలాగే జరుగుతుంది అని దేవుడు మనకి వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. మృతుల పునరుద్ధానం ఉంది, మీరు ప్రతి ఒక్కరూ రండి.
దేవుని ఉగ్రత వచ్చేస్తుంది, మీరు తిరిగి లేపబడాలంటే యేసుక్రీస్తు వారిని అంగీకరించండి అని వాక్యం మనకు సెలవిస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు ఏం చేయాలి? అంగీకరించి రావాలి ఆయన వైపుకి. తృణీకరించకూడదు. తృణీకరిస్తే ఏమైపోతారు? ఉగ్రత వచ్చి ప్రతి ఒక్కరిని కాల్చివేసిన తర్వాత కానీ వారికి అర్థం కాదు అనే వాక్యం మనకి సెలవిస్తుంది. ప్రతి ఒక్కరు ఏం చేయాలి? ముందుగానే మేలుకోవాలి, మారు మనసు పొందాలి, పశ్చాత్తాపడాలి. అమ్మో నేను పాపంలో ఉన్నాను, ఈ పాపం నన్ను నాశనంలోకి తీసుకెళ్తుంది, అందుకు నేనేం చేయాలి? ఈ పాపాన్ని నేను కడిగి వేసుకోవాలని ప్రతి ఒక్కరు ఏం చేయాలి? తమకు తాము గ్రహింపు తెచ్చుకోవాలి. వాక్యం వినబడుతున్నప్పుడు వాక్యానికి చెవి ఇవ్వాలి. నాకు కాదు, నాకు సంబంధం లేదన్నట్టు ఉండకూడదు. ప్రజలు ఏం చేస్తున్నారు ఇప్పుడు? అసలు ఇది నాకు సంబంధమే లేదు, ఇది ఎక్కడి నుంచో తెచ్చి మీరు పెడుతున్నారు, ఇది మాకు సంబంధం లేనిది, ఇది ఇక్కడిది కాదు అంటున్నారు. దేవుడు ఒక్కడే, అందరికీ ఒకే దేవుడు. ఏ దేశానికైనా ఏ ప్రాంతానికైనా ప్రతి పరిస్థితికి దేవుడు ఒక్కడే. ఒక్కో దేశానికి ఒక దేవుడు ఉండడు. అందరికీ ఒకే దేవుడు, అందరికీ ఒకే ఆజ్ఞ. అందరూ ఒకేలాగా మరణిస్తున్నారు. ఒకరొక్కలాగా మరణించడం లేదు. అయితే పాపం లేనివాడు ఉంటే మరణం ఉండదు. మరణిస్తున్నాడు అంటే వానికి పాపం ఉంది. అలాగని యేసు ప్రభు వారికి పాపం లేదు. ఆయన మన పాపాల నిమిత్తం ఈ లోకానికి వచ్చాడు. ఆయన మనలో కలిపేసుకోకూడదు. ఆయన వేరు. ఆయన మనలో ఒకడు కాదు, ఆయన వేరుగా ఉన్నాడు. ఆయన మన పాపాల నిమిత్తం మనల్ని ప్రేమించి ఈ లోకానికి వచ్చి ఆయన సిలువలో చనిపోయి మనకి నిత్య జీవాన్ని ఇచ్చాడు. మనం ఏం చేయాలి? ఆయన ఆశ్రయించాలి. నాకే పాపం లేదంటే నీకు మరణం ఉంది కదా. పాపం లేకపోతే మరణం ఉండదు, దేవునికి మరణం ఉండదు. మరణం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి పాపం ఉందని గ్రహింపులోకి తెచ్చుకోవాలి. నేనే పాపం చేయలేదంటే నీకు చనిపోకూడదు, నిత్యము ఉండాలి. దేవునికి మాత్రమే మరణం లేదు. మరి అంత దేవుళ్ళలా ఉన్నామా మనం? దేవుళ్ళమా మనం చనిపోవడానికి? చనిపోతున్నాము అంటే మనకి పాపం ఉంది. ప్రతి ఒక్కరూ దీన్ని గ్రహించాలి. ఎవరెవరైతే చనిపోతున్నారో ప్రతి ఒక్కరూ పాపంలోనే చనిపోతున్నారని యేసుప్రభు వారు ఏం చేస్తున్నారు? మీ పాపంలో ఉండి మీ పాపంలోనే మీరు చనిపోతున్నారు. మీరు గ్రహింపులోనికి రండి. మీకు మరణం ఉందంటే పాపం మీకు ఉంది కాబట్టి మీరు గ్రహింపు తెచ్చుకుని నా రక్తంలో కడగబడండి అని యేసుప్రభు వారు మనకి ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నారు. మనం ఏం చేస్తున్నాం? కడగబడ్డ మనం వెళ్ళి ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం. ఇదిగో యేసుప్రభు వారు ఇలా సెలవు ఇచ్చారు. ఒకని ద్వారా పాపం ద్వారా మరణం వచ్చింది. పాపం లేదని మీరు అనుకోవద్దు. మరణిస్తున్నారంటే మీకు పాపం ఉంది. పాపం పోవాలంటే, మరణం పోవాలి అంటే యేసుక్రీస్తు వారిని ఆశ్రయించాలి. ఆయన మాత్రమే మిమ్మల్ని బ్రతికింపగలడు. ఆయనలోనే మాత్రమే జీవం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఏం చేయాలి? పాపం ఉంది అనుకుంటే ఆయనలోని ఆయన రక్తం ద్వారా కడగబడాలి. నేనే పాపం చేయలేదంటే నీకు మరణం అనేది ఉంది. కాబట్టి నువ్వు ఆ గ్రహింపు తెచ్చుకొని దేవుడు వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. మరణించిన ప్రతివానికి పాపం ఉంది. అలాగని పాపం యేసుప్రభు వారికి లేదు, ఆయన సెపరేట్. నా యందు పాపం ఉందని ఎవడు స్థాపించగలడని ఆయన సవాలు విసురుతున్నాడు. ఎందుకంటే ఆయన పాపం చేయలేదు. పాపం ముందున్నా పాపం చేయలేదు. ఆయన పాపం ఎంతమాత్రం చేయలేదు. పాపాన్ని ఆయన ఏం చేస్తున్నాడు? అసహించుకుంటున్నాడు. ఎవరైతే ఆయన అంగీకరిస్తారో వారికి మాత్రమే ఆయన నిత్య జీవాన్ని ఇస్తున్నాడు. కాబట్టి మరణించే ప్రతివాడు యేసుక్రీస్తు వారిని అంగీకరిస్తేనే నిత్య జీవం ఉంటుంది. నేను మరణం లేదు, నాకు నేను నిత్యంగా ఉండిపోతానంటే దేవుడిని అంగీకరించవలసిన అవసరం లేదు. ఎల్లకాలం నేను ఎక్కడ ఉండిపోతాను, నాకు మరణం లేదన్నవాడు మాత్రమే పాపం చేయలేదు. అలాంటి వారు ఎవరవుతారు? దేవుడు మాత్రమే పాపం చేయలేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ మాటలు మీకు ఎవరైతే వింటున్నారో ప్రతి ఒక్కరు దీన్ని గ్రహింపులోకి తెచ్చుకొని, పాపం ఉంది అంటే మరణం ఉందంటే పాపం కూడా ఉంది. నేను ఈ పాపం నుంచి విముక్తి కావాలి నాకంటే, ఈ పాపం నుంచి నన్ను ఎవరైతే విమోచిస్తారో వారిని నేను ఆశ్రయించాలని వెతకాలి దేవుణ్ణి. వెతికిన వారికి మాత్రమే ఆయన దొరుకుతాడు, ఊరకనే ఆయన దొరకడు. యేసుక్రీస్తు వారిని అంగీకరించాలంటే అందరికీ ఏం కావాలి? ధైర్యం కావాలి, దమ్ము కావాలి. ఊరికనే ఆయన దొరకడు.
ఆయన అంగీకరించాలంటే ఏం చేయాలి? సమాజంలో బహిరంగంగా ఒప్పుకోవాలి. అందరూ ఒప్పుకోలేరు. ఆయన క్రీస్తని, ఆయనే రాజని, ఆయనే నా రక్షకుడని, యేసే క్రీస్తని, నన్ను తిరిగి తీసుకుని దేవుని యొద్దకు వెళ్తాడని ఎవరైతే అంగీకరిస్తారో వారికి మాత్రమే ఆయన దొరుకుతాడు. వెతికిన వారికి మాత్రమే ఆయన దొరుకుతాడు. ఊరకే తమ ఇష్టాలు నెరవేర్చుకున్న వారికి దేవుడు దొరకడు. కాబట్టి అందరూ రక్షింపబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎవరు నాశనం అయిపోవాలని దేవుని చిత్తం కాదు. కాబట్టి ఆయన చిత్తం ఏంటి? అందరూ రక్షింపబడాలని అందరికీ సువార్త ప్రకటింపజేస్తున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు ఏం చేయాలి? విన్న సువార్తని విని అంగీకరించి యేసుక్రీస్తు వారి యొక్క రక్తంలో పరిశుద్ధులుగా తీర్చబడి నిత్య జీవానికి వారసులుగా కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ మాటలు గ్రహించుకొని ప్రతి ఒక్కరు ఆయన వైపు రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలా మనం కూడా అనేకుల్ని దేవుని వైపు తిప్పేవారుగా ఉండాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఆయన ఒక మనిషిని ద్వారా ఈ లోకంలోకి పాపం ద్వారా మరణం ఎలా అయితే వచ్చిందో అలాగే యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి మాకు నిత్య జీవం అనుగ్రహింపబడింది. నాయన విన్న మేము తండ్రి అంగీకరించి తండ్రి మమ్మల్ని మీ ద్వారా పరిశుద్ధపరచుకుని తండ్రి మేము ఎలాగైతే మీ లోకానికి, మీ రాజ్యానికి ఎలాగైతే మేము వారసులుగా ఉన్నామో అనేకులు తండ్రి చీకట్లో ఉన్నవారిని మీ వెలుగులోకి తీసుకురావడానికి తండ్రి మీ ఆత్మ సహాయాన్ని మాకు దయచేయండి, కృప చూపండి. నాయన ఏ ఒక్కరూ నశించాలనేది మీ చిత్తం కాదు నాయన, ప్రతి ఒక్కరూ రక్షింపబడాలనేది మీ కోరిక నాయన. తండ్రి మీ చిత్తాన్ని తండ్రి మీ పూర్ణంగా ఎరిగి తండ్రి ప్రతి ఒక్కరిని తండ్రి మీ రాజ్య వారసులుగా చేయడానికి ఎందరైతే అంగీకరిస్తారో వారందరికీ మీ కృప దయచేయండి, సహాయం చేయండి నాయన. మీ అందరము తండ్రి ఎల్లప్పుడూ పాటుపడేవారు ఉండడానికి కృప దయచేయండి నాయన. మా సొంత పనులను, మా సొంత ఆలోచనల్ని వదిలిపెట్టుకుని మీ చిత్తాన్ని నెరవేర్చడానికి మేము ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉండడానికి మా అందరికీ మీ కృప దయచేయమని తండ్రి విన్న ప్రతి ఒక్కరూ తండ్రి మీ మాటలు గ్రహించి తండ్రి ఆ విధంగా బ్రతకడానికి కృప దయచేయమని యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థనా మనవులు సమర్పించుకున్నామా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.